అక్కుపంటే తమ్ముని క్లాస్ నా చిన్న చెల్లె చెప్పాలి మీరు చెప్పాలి
శనివారం రాత్రి చెందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో రుద్రంగి మండల కేంద్రం సంబంధించినటువంటి షాదుల్లా వివాహ వేడుకలకు హాజరు కావడానికి తన కుటుంబ పరివారంగా బయలుదేరే క్రమంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడం, అందులో నిన్నటి రోజు ఇద్దరు మరణించడం, షాదుల్లా సంఘటన స్థలంలో షాదుల్లా భార్య హసీనా మరణించడం బాధాకరం. మిగతా వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పొందినటువంటి దానిలో మరో పేరు కూడా హసీనా అనేటువంటి ఆమె, అదేవిధంగా 10వ తరగతి చదువుకున్నటువంటి నిన్ను అనే అమ్మాయి కూడా మరణించడం బాధాకరం. ఒకే యాక్సిడెంట్లో 4 రక్త సంబంధికులు, ఓవైపు భార్యాభర్తలు, తమ్ముని భార్య, ఆ తమ్మునికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరం. భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది యాక్సిడెంట్ ద్వారా కూడా మనకు తెలుస్తున్న క్రమంలో బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ కూడా వారిని రక్షించుకోలేకపోవడం, బెలూన్లు ఓపెన్ అయినటువంటి సందర్భంలో కూడా వారు మరణించడం అనేది యాక్సిడెంట్లో బాధాకరంగా భావిస్తుంది. నిన్నటి రోజు అంత్యక్రియలు కూడా షాదుల్లా భార్యకు సంబంధించిన అంత్యక్రియలు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరో ఇద్దరు మరణించడం, గౌరవ ఎస్పీ గారు, పోలీసు సిబ్బంది, ఇతర అందరూ కూడా కుటుంబ సభ్యుల్ని ఓదార్చి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరని సందర్భంగా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న రోజు మసీదులో కూడా చనిపోయిన వారికి అల్లాకు ప్రార్థన చేస్తూ వారి మత ఆచారం ప్రకారం ఖననం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపట్టిన క్రమంలో మరి పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి 2 పార్థివ దేహాన్ని ఈరోజు ఇక్కడ ఆ డెడ్ బాడీని కూడా పరిశీలించి మనం ప్రయాణం చేసే వారందరూ కూడా డ్రైవర్ స్థానంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్ నడిపేటువంటి పరిస్థితులు హెల్మెట్ తప్పనిసరిగా ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు, వెనుక భాగంలో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకునే కార్యక్రమం, కారు ప్రయాణమైనా ఇతర ప్రయాణమైనా సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అరేవ్ అలెవెన్ ప్రోగ్రాంలో వీళ్ళ ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, పోలీస్ అధికారులు, పోలీసు గారు, అరేవ్ అలెవెన్ ప్రోగ్రాం మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర మన కోసం భార్య, పిల్లలు, తండ్రులు చూస్తారనే ఒక భావన స్పృహలో తీసుకొని అతిగా వేగంగా పోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ఏదైతే అరేవ్ అండ్ అలెవెన్ కార్యక్రమంలో పోలీస్ శాఖ ద్వారా కూడా ఇప్పటికే అనేక చైతన్య సదస్సులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ భద్రత పరంగా అందరూ కూడా ఆ రూల్స్ను పాటించాలని చెప్పని సందర్భంగా ఈ షాదుల్లా కుటుంబానికి, అదేవిధంగా హసీనా శరీరకు సంబంధించిన కుటుంబ సభ్యులు వారికి నా వైపు నుంచి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేసి కుటుంబాలకు అండగా నిలబడి ప్రయత్నం చేస్తాం. మన సందర్భంగా పోయిన ప్రాణాలు మనకు తీసుకొచ్చే పరిస్థితి, వారిని రక్షించుకునే ప్రయత్నంలో ఆసుపత్రుల్లో శనివారం రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేసిన డాక్టర్తో మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన పోలీస్ శాఖ అధికారులు కానీ నేను కూడా స్వయంగా డాక్టర్తో మాట్లాడే సందర్భంలో అన్ని పరీక్షలు చేస్తున్నాం. కానీ అది ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చెప్పి స్పాట్లో ఒకటి చనిపోవడం, మరొకరు తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున చనిపోవడం, నిన్న రాత్రి మరో చనిపోవడం, ఈరోజు మరో చనిపోవడం అంటే ప్రమాదం తీవ్రతను మనకు తెలియజేస్తున్న మాట. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 చనిపోవడం ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన, బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అల్లా ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మేము తీసుకుంటాం. వాటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భద్రతను పాటించడం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు బాధ్యతంగా ప్రయాణంలో ముందుకు వెళ్ళాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. శనివారం రాత్రి అరౌండ్ 8:15కి ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది చెందుర్తి మండలంలో. ఒక ఫ్యామిలీ, మొహమ్మద్ షాదుల్లా ఫ్యామిలీ, మొత్తం 5 మెంబర్, ఒక మారుతి బ్రెజా కార్లో ఒక
మ్యారేజ్ ఫంక్షన్లో రుద్రాంగి నుంచి చంద్రగిరికి వెళ్తున్నారు. ఆ టైంలో లింగంపేట్ దగ్గర ఇది ఈ వెహికల్లో కంట్రోల్ లూజ్ చేస్తే ఇది యాక్సిడెంట్ జరిగింది. సో ఆన్ స్పాట్లో ఒక పర్సన్ చనిపోయారు. తర్వాత నిన్న కరీంనగర్లో ట్రీట్మెంట్ మిగతా పర్సన్కి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ టైంలో నిన్న మార్నింగ్ ఒక పర్సన్ చనిపోయారు. తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా ఒక పర్సన్ చనిపోయారు. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయి చనిపోయారు. సో ఒక యాక్సిడెంట్లో మొత్తం 4 పర్సన్ చనిపోయారు. డిస్ట్రిక్ట్ ఫామ్ తర్వాత ఇది పెద్ద యాక్సిడెంట్. ఫస్ట్ టైం ఇది జరిగింది. ఒక యాక్సిడెంట్లో 4 పర్సన్ చనిపోయారు. సో పోలీస్ సైడ్ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా రీజన్ ఉందా లేదా మొత్తం యాంగిల్కి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. అండ్ బాధిత ఫ్యామిలీకి కూడా పోలీస్ సైడ్ నుంచి మొత్తం హెల్ప్ చేస్తున్నారు. అరైవాల గురించి ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీపీ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అరైవాల. సో ప్రతి ఒక్క నెలలో చాలా చోట్ల ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఆ ప్లేస్లో కూడా లింగంపేట్ దగ్గర ఆల్రెడీ మొత్తం సైన్ బోర్డ్ కూడా ఉంది, ప్రికాషనరీ బోర్డ్ కూడా ఉంది. కానీ కొంచెం హై స్పీడ్లో వెహికల్కి కంట్రోల్ యూజ్ చేస్తే ఇది జరిగింది. సో మా తరపు నుంచి ప్రతి ఒక్క జనాలకి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మళ్ళీ టైం పోలీస్ అవేర్నెస్ కండక్ట్ చేస్తాను. సో డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేస్తే, ప్రాపర్గా హెల్మెట్ చేస్తే ఇది యాక్సిడెంట్ జరిగిన ముఖ్య రీజన్ ఈ హై స్పీడ్. బికాజ్ అక్కడ రుద్రాంగి నుంచి చంద్రుతిలో మంచి రోడ్, బట్ హై స్పీడ్ తర్వాత కొంచెం టర్నింగ్లో ఇమ్మీడియట్లీ వెహికల్ కంట్రోల్ లూజ్ అవుతుంది. సో ఈ చిన్న కొంచెం ప్రికాషన్ ఫాలో చేస్తే 100% యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. 24 నుంచి 25కి కంపేర్ చేస్తే 12% సిరిసిల్లలో యాక్సిడెంట్ తగ్గింది. ఈవెన్ ఈ 6 మంత్కి కంపేర్ చేస్తే 25 to 26 ఇది కూడా యాక్సిడెంట్ తగ్గింది. సో మీ ద్వారా ఒక మళ్ళీ టైం జనాలకి ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ఈ ట్రాఫిక్ గురించి ఈ రూల్ ఫాలో చేయండి. సో 100% విల్ అవాయిడ్ దిస్ యాక్సిడెంట్.